వెల్కమ్ టు సరోజిని గుంటూరు. ఈరోజు మన వీడియో వచ్చేసి కివీ పండు ఉపయోగాలు. మరి దీని ఉపయోగాల గురించి తెలుసుకునే ముందు ఈ విషయం మీకు తెలుసా? రోజు ఒక కివీ పండు తింటే త్వరగా ముసలితనం అనేది రాదంట. నిపుణులు చెప్తున్న విషయం ఇది. మరి ఈ కివీ పండులోని ఉపయోగాలని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ కివీ పండులోని ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ కివీ పండుని ఏ విధంగా తినాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ కివీ పండుని మనము మధ్యలోకి 2 చెక్కల కింద కట్ చేసి దాంట్లోని స్పూన్ వేసుకుని గుజ్జుని తీసుకుని తినచ్చు. లేదా మనము ముక్కల కింద కట్ చేసుకుని పై పొట్టు తీసి కూడా తినొచ్చు. ఇంకా మీకు ఇష్టపడే వాళ్ళైతే, పొట్టుని ఇష్టపడే వాళ్ళైతే ఈ పైనున్న పొట్టుతో కూడా మనము కట్ చేసుకుని తినొచ్చు. ఈ పొట్టులో కూడా మనకి ఫైబర్లు, విటమిన్స్ చాలానే ఉన్నాయి. చూడండి, కాస్త మామూలు ఫ్రూట్స్ కంటే ఈ ఫ్రూట్స్ కాస్త రేట్ ఎక్కువ, కానీ మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కివీ పండుని మనము తరచుగా కాకపోయినా వారంలో 1-2 సార్లన్నా ఉపయోగించుకుందాము. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కివీ పండుని కాస్త గట్టిగా ఉన్న పండు అయితే ఒగరుగా తీయగా ఉంటాయి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. పండు అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నాక ఒక స్పూన్ సహాయంతో లోపల ఉన్న గుజ్జుని తీసుకుని తినేయచ్చు. చూడండి, ఆకుపచ్చ కలర్ లో మొత్తం వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి కాస్త రేట్ ఎక్కువైనా కానీ ఈ పండుని ఇలా కొనుక్కుని మనము ఉపయోగిద్దాము. అలాగే చూడండి, ఈ బాక్స్ లో వచ్చేసి 3 ఫ్రూట్స్ అయితే వచ్చినాయండి. ఇలా మనకి బాక్స్ లో పెట్టి వీటిని జాగ్రత్తగా అమ్ముతా ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ కాస్త రేట్ ఎక్కువ కాబట్టి ఇలాగా. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కివీ పండుని మనము కూడా ఉపయోగించుకుందామా? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కివీ పండు గురించి ఉపయోగాలు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే దీని యొక్క మరిన్ని ప్రయోజనాలు మీకు తెలిస్తే తెలపండి.